హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే సిక్స్త్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం వచ్చామంటే క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మీకు ఆల్రెడీ క్లియర్గా తెలిసిండొచ్చు, ఎందుకంటే మనకి దీనికి ముందు మనం వచ్చి ఒక వీడియో అనేది చేసినాం. దాంట్లో వచ్చి మనకు వచ్చామంటే మ్యాక్సిమం సబ్ అరే సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేసినాం. సో ఇందులో వచ్చి మనకు వచ్చామంటే మాక్సిమం ప్రోడక్ట్ సబ్ అరే అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సేమ్ లైక్ మనకు వచ్చామంటే కొంచెం చూసేదానికి సేమ్ లైక్ అనేది ఉంటుంది. బట్ ఏమంటే కొంచెం ప్రోగ్రామటికల్‌గా సమ్ లాజిక్ అనేది చేంజ్ అనేది అవుతుంది. సో అది మనం క్లియర్‌గా మనం వచ్చామంటే స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి వచ్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకి సబ్ అరే అంటే ఏమి? ఓకేనా? అనే దాని గురించి ఒక స్మాల్ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. సో ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండబుల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ కోడే ఫస్ట్ టైమ్ చూసినట్లయితే. ఓకే. ఓకే. మనకొచ్చేవంటే దీనికోసం నేనొచ్చామంటే సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నా మనకి. సో, మనకొచ్చేవంటే ఒక ఎగ్జాంపుల్ అరే అనేది తీసుకుందాం. 1, 2, 3 ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చామంటే -2, 3, 4, -1 లేదంటే -7 అనేది తీసుకుంటున్నా. జస్ట్ మనకొచ్చేవంటే స్మాల్ ఎలిమెంట్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి మల్టిప్లై చేసుకునేదానికి కొంచెం బావుంటుంది. ఓకేనా? సో, ఇక్కడొచ్చామంటే -2 సేమ్ -2 అనేది తీసుకుంటున్నా. ఓకేనా? సో, ఇలా ఉంది. ఓకేనా? దీంట్లో మనం వచ్చామంటే మాక్సిమం ప్రోడక్ట్ సబ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? మాక్సిమం ప్రోడక్ట్ సబ్ అంటే మీకు ఆల్రెడీ దీనికి ముందు క్లియర్‌గా తెలిసుండొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ దీనికి ముందు సాల్వ్ అనేది చేసినాం. ఏమంటే అక్కడ మనకొచ్చామంటే మనం సమ్ అనేది చేసినాం. ఇక్కడొచ్చి మనం వచ్చామంటే ప్రోడక్ట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా దీంట్లో సబ్ అరేస్ అంటే మనకి సబ్ అరే అంటే మనకి క్లియర్‌గా ఆల్రెడీ తెలిసుండొచ్చు. మనకొచ్చామంటే నార్మల్‌గా మనకి ఎవ్రీ ఎలిమెంట్ అనేది కూడా మనకొక సబ్ అరే. ఓకేనా? -2 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ మనకొచ్చామంటే -2, 3 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే -2, 3, 4, -2 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ వచ్చి మనకి తీసుకున్నట్లయితే మనకొచ్చామంటే 3 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే 3, 4 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే 3, 4, -2 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే 4 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ 4, -2 అనేది ఒక సబ్ అరే. నెక్స్ట్ లాస్ట్‌గా మనకొచ్చామంటే -2 అనేది ఉంది కాబట్టి అది కూడా ఒక సబ్ అరే. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే పాసిబుల్ ఉన్న సబ్ అరేస్. ఓకేనా? సో, వీటి యొక్క ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ ఔట్ అనేది చేద్దాం. సో, దీనికోసం మనం వచ్చామంటే కలర్ చేంజ్ చేసుకుందాం. ఓకే. మనకి -2 అంటే మనకొచ్చి సేమ్ -2 అనేదే వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేటి -2 ఇంటూ 3 ఎంత మనకి -6 అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే -2 ఇంటూ 3 ఎంత 6. 6 4 జా ఎంత 24. ఓకేనా? 24 -2 ఎంత? అంటే మనకి నార్మల్‌గా వచ్చేమంటే -2 ఇంటూ 3 చేసినప్పుడు -6 అనేది వస్తుంది. -6. -6 ఇంటూ 4 ఎంత మనకి? -24. 6 4 జా 24 ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే -24 ఇంటూ -2 ఎంత? మనకొచ్చేమవుతుంది 48 అనేది అవుతుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ చేసినప్పుడు ప్లస్ అనేది అయింది కాబట్టి. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే 3 అనేది ఉంటుంది. నెక్స్ట్ 3 4 జా 12. నెక్స్ట్ 3 4 జా 12 -2 ఓకేనా? 3 4 జా 12 -2 అంటే మనకెంత 24 అంటే -24. నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే 4 నెక్స్ట్ -8 నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే -2. సో, ఇవి పాసిబిలిటీ ఉన్న సబ్ అరేస్. సో, ఇందులో మనకొచ్చేమంటే మాక్సిమం ఓకేనా? పాసిబిలిటీ ఉన్న సబ్ అరే అంటే మనకేదంటే 48 అనేది. సో, మనకొచ్చేమంటే ఒకవేళ మనం ఇలా ఇన్‌పుట్ తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే 48 అనేది ఆన్సర్ రావాలి. ఓకేనా? సో, మనం నార్మల్‌గా వచ్చామంటే మనం ఎప్పుడు మనం వచ్చామంటే యూజ్ చేసే ఫస్ట్ అప్రోచ్ మనకొచ్చామంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా పాసిబిలిటీస్ మనకనేది ఐడియా రానప్పుడు మనం వచ్చామంటే బేసిక్‌గా మనం సాల్వ్ చేసేది వచ్చామంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేసుకొని సింపుల్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. సో, కాబట్టి మనకి బేసిక్ ఐడియా కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేను వచ్చామంటే ఫస్ట్ ఎప్పుడు మనం వచ్చామంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. వన్స్ మీకు అది తెలుసుకుంటే మీకు వచ్చామంటే దాన్ని ఏ విధంగా మనం ఆప్టిమైజ్ చేయాలి అనే దాని గురించి మనం వచ్చామంటే తెలుసుకుంటాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చామంటే
దీన్ని మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా చూద్దాం. ఓకే, సో దీనికోసం మనం వచ్చేమంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ అనేది చేసుకుంటున్నా. ఓకే, మనకు వచ్చేమంటే నార్మల్గా మనకి తీసుకున్న ఇన్పుట్ వచ్చేమంటే 2, 3, -2, 4 అనేది తీసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్పుట్ వచ్చి మనకు వచ్చేమంటే -2, 3, 4, -2. ఓకేనా, సేమ్ మనం ఇదే ఇన్పుట్ కూడా తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్కి. ఓకేనా, సో ఇంకొక ఇన్పుట్ అనేది తీసుకుంటున్నా. ఇంట్ numbers1 ఈక్వల్ టు మనకు వచ్చేమంటే -2, 3, 4, -2. సేమ్ యాస్టిస్గా మనం ఇక్కడ ఏదైతే ఇన్పుట్ అనేది తీసుకున్నామో ఆ ఇన్పుట్ కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నా. సో ఇక్కడ మనం దీన్ని మనం చెక్ చేద్దాం. సో నంబర్స్ ఆఫ్ -1. ఓకే, నంబర్స్ ఆఫ్ 1. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మనం ఏదైతే ఇన్పుట్కి ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ చెక్ చేసుకున్నామో సేమ్ అదే ఇన్పుట్ కూడా తీసుకుంటున్నా. సో మనకు ఆ ఇన్పుట్ మనకు వచ్చేమంటే 48 ఆన్సర్ అనేది రావాలి. సో మనం దీన్ని ఏ విధంగా మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో సాల్వ్ చేస్తాం. సో మనం సింపుల్గా మనం వచ్చేమంటే మన యొక్క ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్ టు మనం వచ్చేమంటే మనం ఫస్ట్ ఎలిమెంట్నే మనం వచ్చేమంటే ఎప్పుడు మనం తీసుకుంటాం మ్యాక్స్లో. ఓకేనా, సో మ్యాక్సిమం ప్రోడక్ట్ కాబట్టి, లేదంటే మ్యాక్స్ ప్రోడక్ట్ అనేది ఇద్దాం పిఆర్ఓడి. ఓకేనా, ప్రోడక్ట్కి మనకు వచ్చేమంటే షార్ట్ కట్ మ్యాక్స్ ప్రోడక్ట్ అనేది ఇస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే దీంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాం నంబర్స్ ఆఫ్ 0. ఓకేనా, ఎందుకంటే మనకి దీంట్లో సేమ్ మనకి ఈ అర్రేలో ఉన్న వాటిలోనే మనం వచ్చేమంటే మన యొక్క మ్యాక్స్ ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఓకేనా, మ్యాక్స్ ప్రోడక్ట్ సబ్బరీ అనేది. సో మనకి మేబీ ఫస్ట్ ఎలిమెంట్ కూడా మనకు వచ్చేమంటే మ్యాక్స్ ప్రోడక్ట్ సబ్బరీగా ఉండొచ్చు. సో కాబట్టి మనం వచ్చేమంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ చెక్ చేస్తున్నాం, ఒకవేళ ఇది ఉందా లేదా. లేదంటే మనకి ఆటోమేటిక్గా మనం ప్రోగ్రామటికల్ రాసినప్పుడు మనకి ఆటోమేటిక్గా చేంజ్ అనేది అవుతుంది. సో కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నాం. జస్ట్ మనకు వచ్చేమంటే సేమ్ ఈ యొక్క మ్యాక్స్ ప్రోడక్ట్ని రిటర్న్ అనేది చేద్దాం. మ్యాక్స్ ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనకి ఇక్కడ నార్మల్గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో మనం వచ్చేమంటే 2 ఫర్ లూప్స్ అనేది యూస్ చేసుకుంటాం. i less than numbers dot length i++. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇంకొక ఫర్ లూప్ ఫర్ ఇంట్ మనకు వచ్చేమంటే j ఈక్వల్ టు, మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే 2 అనేది ఉంది. 2 నుంచి మనం ఏమంటే నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని చెక్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ మనం 2ని కూడా చెక్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇలా మనకు వచ్చేమంటే ఎవరి ఎలిమెంట్ చెక్ చేయాలి కాబట్టి మనం వచ్చేమంటే ఇప్పుడు i అనేది మనము j అనేది మనకు ఇక్కడ అంటే i ప్లేస్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, j లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్ j++. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేమంటే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నా ఇంట్ మనకు వచ్చేమంటే ప్రోడక్ట్ స్టోర్ చేసుకునేదానికి. సో ప్రోడక్ట్ స్టోర్ చేసుకునే దానికోసం నేను ఇక్కడ వేరియబుల్ అనేది తీసుకున్నాం. సో దీంట్లో నేను డిఫాల్ట్గా వచ్చేమంటే 1 అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం 0తో మల్టిప్లై చేస్తే మనకి అన్ని 0 అయిపోతుంది. 1తో మల్టిప్లై చేస్తే మనకి ఏ నెంబర్ అనేది ఉంటుందో అదే నెంబర్ అనేది మనకు వస్తుంది. ఓకే, 1 2తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేమంటే 2 అనేది వస్తుంది. 1 0తో మల్టిప్లై చేస్తే మనకి 0 అనేది వస్తుంది. 1 -1తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేమంటే -1 అనేది వస్తుంది. సో ఇలా కాబట్టి మనకు వచ్చేమంటే నేను డిఫాల్ట్గా వాల్యూ అనేది 1 అనేది తీసుకున్నాను ఇక్కడ ప్రోడక్ట్లో. సో ఇప్పుడు నేను వచ్చేమంటే మన యొక్క వాల్యూస్కి. ఓకేనా, ఇప్పుడు మనకు వచ్చేమంటే ప్రోడక్ట్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే పిఆర్ఓడి ప్రోడక్ట్ ఇంటూ మన యొక్క నంబర్స్ ఆఫ్ i అనేది. ఓకే, మన నంబర్స్ ఆఫ్ j, ఎందుకంటే మనకి 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనం jని చెక్ చేస్తున్నాం. ఓకేనా, సో ఎక్కడి నుంచి అంటే మనకి ఫస్ట్ ఈ i ప్లేస్లో ఉన్న వాల్యూని మనం డైరెక్ట్గా తీసుకునేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే 2, ఒకవేళ మనకి వచ్చేమంటే లేదు మనకి j అనేది i+1 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సింపుల్గా మనం వచ్చేమంటే ఫస్ట్ ఐలో ఉన్న వాల్యూని మనం ఇక్కడ ప్రోడక్ట్లో మనం డైరెక్ట్గా స్టోర్ చేసుకొని మనం అలా సాల్వ్ చేసినా మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది అవుతుంది. ఓకేనా, సో ఒకవేళ మనకి అలా కావాలన్నా మనం తీసుకోవచ్చు. సో ఓకే, మనం అలానే ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి j అనేది మనం ఇంకా ఒకటి తగ్గిస్తాం ఒక ఇటరేషన్ని. ఓకే, సో కాబట్టి ప్రోడక్ట్. ఓకేనా, ప్రోడక్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ i నుంచి తీసుకుంటున్నాం కాబట్టి i అనేది తీసుకుంటున్నా. సో మనకి j అనేది i+1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఒకవేళ మనకి ఇలా తీసుకున్నాం అనుకో, మనం మన యొక్క నంబర్స్ ఆఫ్ ఐని మనం ఫస్టే స్టోర్ చేసేయాలి. ఎక్కడంటే ఇక్కడే స్టోర్ చేసేయాలి. ఓకేనా, అంటే మనం ఎక్కడంటే మన మ్యాక్సిమం ప్రోడక్ట్లో మనం చెక్ చేయాలి ఇక్కడే ఒక కండిషన్ అనేది. సో మనకి ఇలా కండిషన్ అనేది పైన ఒక కండిషన్ కింద ఒక కండిషన్
ఓకే. మనకి అలా బాగుండదు కాబట్టి మనం నార్మల్‌గానే ట్రై చేద్దాం. అదే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనకి కండిషన్స్ అనేది ఎక్కువ రాయడం కొంచెం బాగుండదు. ఓకే. మనకొచ్చేవంటే జస్ట్ ఐ నుంచే తీసుకుంటున్నా. సో, ఇక్కడ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది మనకి నార్మల్‌గా సాల్వ్ చేసేది మనకి క్లియర్ తెలిసుంటే చాలు. ఎందుకంటే ఇక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి నార్మల్‌గా వచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో, ఇది టైమ్ కాంప్లెక్సిటీ కాదు. ఓకే. ఓకే. ఇక్కడ నేనొచ్చేవంటే ప్రొడక్ట్ ఇంటూ నంబర్స్ ఆఫ్ జే అనేది తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఇంటూ నంబర్స్ ఆఫ్ జే తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి ఏమంటే 2 అనేది వస్తుంది. 2 అనేది మనం వచ్చేవంటే చెక్ చేయాలి. మనకి మాక్సిమం ప్రొడక్ట్‌లో ఉండేదానికి మనకి 2 అనేది బిగ్గా కాదనేది. సో, ఇఫ్ నేనేమో చెక్ చేస్తున్నా మ్యాక్స్ ప్రొడక్ట్. ఓకేనా? ఓకే. మ్యాక్స్ ప్రొడక్ట్ అనేది లెస్ దెన్ మన యొక్క ప్రొడక్ట్ అయితే. మనకి మ్యాక్స్ ప్రొడక్ట్‌లో మనం దీన్ని స్టోర్ అనేది చేసేస్తున్నాం. ఈక్వల్ టు ప్రొడక్ట్. ఓకే. సో, ఇలా మనకి చెక్ చేసినప్పుడు మనకొచ్చేవంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేవంటే 2 అనేది తీసుకుంటుంది. 2 అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేవంటే సేమ్ 2ని చెక్ చేస్తుంది. 2 అనేది మనకి మ్యాక్స్ ప్రొడక్ట్ అంటే ఓకేనా? మనకి 2 అనేది మ్యాక్స్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దానికి ప్రకారం మనకొచ్చేవంటే ఇక్కడ ఆల్రెడీ మనకి 2 అనేది స్టోర్ చేసినాం ఇక్కడ. 2 అనేది ఉంది కాబట్టి మనకి ఈ 2 అనేది కంపారిజన్ చేయదు. సో, నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మనకి ప్రొడక్ట్‌లో ఎంత 2 అనేది స్టోర్ అయ్యుంటది. ఎందుకంటే మనకి ఇక్కడ 2తో చేస్తున్నాం గదా! మల్టిప్లికేషన్. 2 ఇంటూ 3 ఎంత? 2 త్రీ జా 6. సో, 6 అనేది వస్తుంది. ఓకేనా? 6 అనేది వచ్చింది. ఓకేనా? 2 త్రీ జా 6 అనేది వచ్చింది కాబట్టి సో, ఇప్పుడు మనకి 6 అనేది ఉంది. సో, 6 అనేది కంపేర్ చేస్తుంది. 2, 6 ఏది బిగ్ అంటే మనకి 6 బిగ్ కాబట్టి మాక్సిమం ప్రొడక్ట్‌లో మనకి 6 అనేది స్టోర్ అవుతుంది. సో, మళ్ళీ మనకి 6 అనేది ఉంది. 6 ఇంటూ మనం -2తో చేస్తున్నాం. చెక్ చేస్తున్నాం. ఓకేనా? 6 ఇంటూ -2 చేస్తే ఎంతొస్తది? ఓకేనా? 12 -12 అనేది వస్తుంది. -12 అనేది 6 కంటే బిగ్గా అంటే కాదు. సో, మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. ఏమంటే -12 ఇంటూ 4 ఓకేనా? -12తో మనకి ఏది చేసినా మనకొచ్చేవంటే 6 కంటే స్మాల్‌గానే వస్తుంది కాబట్టి సో, ఇది కూడా మనకి కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాదు. సో, కాబట్టి మనకి మ్యాక్స్ ప్రొడక్ట్‌లో ఫస్ట్ ఇటరేషన్‌కి 6 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చి మనకొచ్చేవంటే 3 నుంచి తీసుకుంటున్నాం. ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకి 3 దగ్గరికొస్తుంది. సో, 3 నుంచి చెక్ చేస్తున్నాం. సో, 3 నుంచి చెక్ చేసినప్పుడు మనకి నార్మల్‌గా డిఫాల్ట్‌గా మనం వచ్చేవంటే 0 అనేది స్టోర్ చేసుంటాం. 0 కాదు 1 అనేది. ఎందుకంటే మనకి మల్టిప్లికేషన్ దీన్ని చేంజ్ చేస్తే మనకి కన్‌ఫ్యూజన్ అనేది అవుతుంది కాబట్టి సో, ఇక్కడ డిఫాల్ట్‌గా మనం వచ్చేవంటే 1 అనేది స్టోర్ చేసుంటాం. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ టైమ్ ఇటరేట్ అయినప్పుడు ఓకేనా? ప్రొడక్ట్ ఇంటూ నంబర్స్ ఆఫ్ జే. ప్రొడక్ట్ అంటే మనకేముంది ఇక్కడ 1 అనేది ఉంది. 1 ఇంటూ 3 ఎంత మనకి 3 ఓకేనా? 3 అనేది మనకొచ్చేవంటే మన యొక్క మాక్సిమం ప్రొడక్ట్ కంటే బిగ్గా అంటే కాదు. సో, మళ్ళీ ఇట్ ఇటరేషన్ అయినప్పుడు జే అనేది మళ్ళీ జే అనేది -2కొస్తుంది. అంటే -2 ఇంటూ 3 ఎంత మనకి? -6. -6 అనేది మనకి 6 కంటే బిగ్గా అంటే కాదు. సో, ఈ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ కాదు. మళ్ళీ నెక్స్ట్ జే అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకేమంటే జే అనేది 4కొచ్చినప్పుడు 4 ఇంటూ -6 అప్పుడు కూడా మనకొచ్చేమంటే మైనస్ వాల్యూనే వస్తుంది. కాబట్టి 6 కంటే బిగ్ కాదు కాబట్టి ఇది కూడా మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 2 ప్లేస్‌కెళ్తుంది. -2 ప్లేస్‌కి. సో, మళ్ళీ మనకి ఇక్కడ చెక్ చేస్తుంది. ఇలా చెక్ చేస్తే మనకొచ్చేమంటే -2 అనేది మనకి 6 కంటే స్మాలే ఓకేనా? సో, కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు. మళ్ళీ -2 ఇంటూ 4 -8 అవుతుంది. అది కూడా మనకొచ్చేమంటే 6 కంటే స్మాలే కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి మళ్ళీ ఇటరేషన్ అయ్యి మనకొచ్చేమంటే ఐ అనేది 4 ప్లేస్‌కొస్తుంది. ఓకే. 4 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకి 4 అనేది చెక్ చేస్తుంది. ఓకేనా? 4 ఓకేనా? మనకి ప్రొడక్ట్‌లో 1 అనేది 1 ఇంటూ 4 ఎంత? 4. 4 అనేది మనకొచ్చేమంటే 6 కంటే బిగ్గా అంటే కాదు. కాబట్టి దీని యొక్క అవుట్‌పుట్ అనేది మనకొచ్చేమంటే 6 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? మాక్సిమం ప్రొడక్ట్‌లో దీనికొచ్చి మనకొచ్చేమంటే 2, 3 -2, 4కి 6 అనేది మనకి అవుట్‌పుట్. ఓకేనా? మనం సేవ్ చేసి రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే 6 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ యొక్క అవుట్‌పుట్‌కొచ్చి 48 అనేది రావడం జరిగింది. ఐ థింక్ మనం ఇక్కడ ప్రింట్‌కి బదులు ప్రింట్ ఎల్ఎన్ అనేది యూజ్ చేద్దాం. అప్పుడు మనకి నెక్స్ట్ లైన్‌కి మూవ్ అనేది అవుతుంది. ప్రింట్ ఎల్ఎన్ కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. ఓకే. రన్ అనేది చేస్తున్నా. ఓకే. మీకి సేమ్ మనం తీసుకున్న ఇన్‌పుట్‌కి మనకొచ్చేమంటే 6 అనేది అవుట్‌పుట్ రావడం జరిగింది. సేమ్ మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దానికి మనకొచ్చేమంటే 48 అనేది అవుట్‌పుట్ రావడం జరిగింది. సో, మనకి ఇక్కడ ఏ విధంగా అనేది ఇక్కడ మనకి స్ప్లిట్ అనేది చేస్తామో అదే విధంగానే మనకొచ్చేమంటే ఇక్కడ ఫర్ లూప్ అనేది స్ప్లిట్ చేసుకొని చెక్ చేసుకుంటుంది. ఓకేనా? సో, సేమ్ ఇక్కడ మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రాసెస్ అనేదే మనకొచ్చేమంటే ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనకి ఇంటర్నల్‌గా జరుగుతుంది. ఓకేనా? సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే ఆప్టిమైజ్డ్ వేన్ అంటే కాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనం మోస్ట్‌లీ 2 ఫర్ లూప్స్ ఇంటర్నల్‌గా అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ అనేది యూజ్ చేసినామంటే అది మాక్సిమం మనకొచ్చేమంటే 100% వచ్చి మనకొచ్చేంటే నియర్‌గా మనకొచ్చేమంటే
బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి వచ్చేమంటే ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేమంటే ఇది బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అనేది వస్తుంది కాబట్టి బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకేనా. మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది. ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకి వచ్చేంటే ఇక్కడ మనం జస్ట్ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసినాం. సో ఇది వచ్చి మనకి కాన్స్టెంట్ వేరియబుల్సే కాబట్టి సో మనకి దీంట్లో మనకు వచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 అనేది ఉంటుంది. ఓకే. సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో మనకి మాక్సిమం ప్రోడక్ట్ అనేది సేమ్ మనకు వచ్చేమంటే ఇక్కడ ఇది ఇన్పుట్ అనేది చూసేదానికి మనకి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. దీనికి ముందు మనం మాక్సిమం సబ్ అరే సమ్ అనేది మనం ఏ విధంగా పాయింట్ అవుట్ చేసినామో సేమ్ ప్యాటర్న్ మనకు వచ్చేమంటే ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఉంది. బట్ ఏమంటే అక్కడ మనకు వచ్చేమంటే మనం ప్రోడక్ట్లో మనకు వచ్చేమంటే అక్కడ జీరో అనేది యూజ్ చేసింటాం, ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అనేది యూజ్ చేసింటాం. బట్ మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే జస్ట్ మనకు వచ్చేమంటే మనం మల్టిప్లై చేయాలి కాబట్టి మనకు వచ్చేమంటే 1 అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్కి వచ్చేమంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇది జస్ట్ మనకు వచ్చేమంటే అక్కడికి ఇక్కడ కంపేర్ చేస్తే ఏం డిఫరెన్స్ పెద్దగా ఏముండదు. బట్ మనకు వచ్చేమంటే మనం ఆప్టమైజ్డ్ వేలో అప్రోచ్ వెళ్ళినప్పుడు మనకు వచ్చేమంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా. సో మనకి ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటున్నా. ఒకవేళ మీకు అండర్స్టాండ్ అనేది కాకపోతే కమెంట్ అనేది చేయండి. నేను కావాలంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో మనం నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే మన యొక్క ఆప్టమైజ్డ్ అప్రోచ్. ఓకేనా. సో దీన్ని కమెంట్ అనేది చేసేస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే మన యొక్క ఆప్టమైజ్డ్ అప్రోచ్. సో ఈ ఆప్టమైజ్డ్ అప్రోచ్ అనేది మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి నార్మల్గా వచ్చేమంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది మనం యూజ్ అనేది చేస్తున్నాం. సో ఇది మనకు వచ్చేమంటే మనం నార్మల్గా యూజ్ చేసి వచ్చేమంటే టైం కాంప్లెక్సిటీ వచ్చి మనం వచ్చేంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో స్పేస్ కాంప్లెక్సిటీ మనకి సేమ్ బిగ్ ఓ ఆఫ్ 1 టైం అనేది ఉంటుంది. సో మనం ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా అనేది చేద్దాం. దాని తర్వాత మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ మనకు వచ్చేమంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్‌ని తీసుకుందాం. ఓకేనా. ఈ ప్రోగ్రామ్‌ని తీసుకొని మనం వచ్చేమంటే మన యొక్క అవుట్‌పుట్ అంటే మన యొక్క లాజిక్ అనేది మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేదాన్ని ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో దీనికోసం మనం వచ్చామంటే ఏందంటే మనకి ఇక్కడ సబ్ అరే అంటే మనం సబ్ అరేస్ మనగా డివైడ్ చేయము. ఎందుకంటే మనకి వచ్చామంటే సింగిల్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో అందువల్ల మనకు వచ్చామంటే ఈ సబ్ అరే అనే దాన్ని నేను అరేంజ్ అనేది చేసేస్తున్నా. ఓకే. సో ఇందులో వచ్చి మనకు వచ్చేమంటే దీనికోసం మనం వచ్చేమంటే ఒక 3 వేరియబుల్స్ అనేది డిక్లేర్ అనేది చేసుకుంటాం. ఈ 3 వేరియబుల్స్ ఎందుకంటే సింపుల్‌గా మనం వచ్చేమంటే నార్మల్‌గా ఒకటొచ్చి మనకు వచ్చేమంటే మన యొక్క ఆన్సర్‌ని స్టోర్ చేసుకునేదానికి. అంటే మన యొక్క మాక్సిమం ప్రోడక్ట్ అనుకుందాం. ఓకేనా. లేదంటే మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా ప్రోడక్ట్ అనుకుందాం. ఎందుకంటే మన యొక్క ప్రోడక్ట్ ఏదంటే మనకి మాక్సిమం, మినిమమ్ అనేది అడిషనల్‌గా వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి కన్‌ఫ్యూజన్ ఉండకూడదని కోసం నేను వచ్చేమంటే ప్రోడక్ట్ అనేది. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే మాక్సిమం. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే మినిమమ్. ఓకేనా. సో ఇక్కడ మనకొచ్చేమంటే మాక్సిమం, మినిమమ్ మళ్ళీ ప్రోడక్ట్. సో ఇక్కడ మాక్సిమం, మినిమమ్, ప్రోడక్ట్ అనేది 3 వేరియబుల్స్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నా. మనం నార్మల్‌గా వచ్చేంటే దీనికి ముందు ప్రోగ్రామ్‌లో ఓన్లీ 2 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. బట్ దీంట్లో నేను 3 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎందుకు అనేదంటే ఇప్పుడు నార్మల్‌గా వచ్చేమంటే మనకి ఇక్కడ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్‌లో మనకొచ్చేంటే ఒక ప్రాబ్లమ్ అనేది ఉంది. ఏమంటే మనకొచ్చేమంటే మైనస్ ఇంటూ మైనస్ వాల్యూని మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్‌గా ప్లస్‌కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా కన్వర్షన్ జరిగినప్పుడు మనకొచ్చేమంటే నార్మల్‌గా అక్కడొచ్చి మనం సమ్ అనేది చేస్తాం. కాబట్టి మనకి ప్రాబ్లమ్ అనేది లేదు. డైరెక్ట్‌గా మనం యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకొచ్చేమంటే ఈ కన్వర్షన్ వల్ల మనకొచ్చేమంటే మనం కొంచెం డిఫరెంట్‌గా లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ. సో ఇదొచ్చి మనకొచ్చేమంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొచ్చేమంటే మన యొక్క ప్రోడక్ట్‌లో నేనొచ్చేమంటే మనకి ఎప్పుడు మనం వచ్చేమంటే ఎప్పుడు తీసుకునేటప్పుడు మనకొచ్చేమంటే 0 ఇండెక్స్ 0, 1, 2, 3 సో ఇండెక్స్ ప్రకారంగానే మనం తీసుకుంటాం. సో ఇక్కడ మన యొక్క ప్రోడక్ట్‌లో నేనొచ్చేమంటే ఫస్ట్ ఎలిమెంటే మనం స్టోర్ అనేది చేస్తున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది స్టోర్ అనేది చేస్తున్నాం కాబట్టి -2. సో మన యొక్క మాక్సిమం కూడా మనకొచ్చేమంటే -2 అనేది ఉంటుంది. మన యొక్క మినిమమ్ కూడా -2 అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి తీసుకునేది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి. సో ఇదే మనకి ఫస్ట్‌ది కాబట్టి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే -2 అనేది ఉంది. మన యొక్క ప్రోడక్ట్‌లోను అదే ఉంది. మన యొక్క మ్యాక్స్‌లోను అదే ఉంది. మన యొక్క మినిమమ్‌లోను అదే ఉంది. ఓకే. నౌ వచ్చి మనం వచ్చేమంటే మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే మన యొక్క ప్రోడక్ట్ ఓకేనా. మనకి మాక్సిమం ప్రోడక్ట్ ఓకేనా. సో ఇది మనకొచ్చేమంటే మాక్సిమం ప్రోడక్ట్. సో మ్యాక్స్ ప్రోడక్ట్ ఓకే.
సో ఇదొచ్చి మనకి మ్యాక్స్ ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో దీనికొచ్చి మనం వచ్చేమంటే ఇటరేట్ అనేది చేస్తాం. ఎక్కడి నుంచి అంటే మన యొక్క ఇటరేషన్ అనేది మనం ఆల్రెడీ 0 చెక్ చేసేసినాం కాబట్టి మనకొచ్చేమంటే 1 నుంచి మనకొచ్చేమంటే n-1 వరకు మనం చెక్ చేస్తాం. 1 to n-1. సో ఇలా తీసుకున్నప్పుడు నాకొచ్చేమంటే నెక్స్ట్ మనకి మన యొక్క i అనేది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క 3 ఇండెక్స్ అంటే మనకొచ్చేంటే 1 ఇండెక్స్ దగ్గర మనకి 3 వాల్యూ ఎలిమెంట్ దగ్గర ఉంటుంది. ఓకేనా? 1 ఇండెక్స్ నాట్ 3 ఇండెక్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నాకిక్కడ i అనేది 3 దగ్గర ఉంది. సో ఇప్పుడు నాకు దీన్ని మనం మాక్సిమం ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేస్తాం అనేదంటే సింపుల్‌గా మనం వచ్చేమంటే ఇప్పుడు నేనొచ్చి చెక్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేమంటే నా యొక్క 2 అనేది ఉంది. దీంట్లో నాకొచ్చేమంటే మినిమమ్ అనేది తీసుకుంటున్నా, మాక్సిమం అనేది తీసుకుంటున్నా. ఈ మినిమమ్, మాక్సిమం ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే -2 ఇంటూ 3 చేస్తున్నా. -2 ఇంటూ 3 చేస్తే నాకొచ్చేమవుతది? -6 అనేది అవుతుంది. ఎగ్జాంపుల్‌కి తీసుకుందాం. -6 అని చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే 3తో కంపేర్ చేస్తున్నాం. ఈ 3 ఓకేనా? 3 మనం సేమ్ దీనికి ముందులాగే చెక్ చేసుకున్నట్లయితే 3 అనేది బిగ్ ఓకేనా? కాబట్టి మనం ఇక్కడితో తీసుకున్నామనుకో ఓకేనా? ఇక్కడితో తీసుకుంటే మనకి నెక్స్ట్ ఎలిమెంట్‌తో మాత్రం మనం కంపేర్ చేస్తాం. సో దీంతో. ఇలా కంపేర్ చేసినప్పుడు మనకొచ్చేమంటే 3, 4 జా 12 ఓకేనా? 12 అనేది వస్తుంది. -2 -2 అనేది మనకి ఒకవేళ నెగ్లెక్ట్ చేసినామనుకో 3, 4 జా 12 అనేది ఆన్సర్ వస్తుంది ఫైనల్‌గా. బట్ మనకొచ్చేమంటే ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. ఏమంటే -2 ఇంటూ -2 చేస్తే మనకి ఇది పాజిటివ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు మన యొక్క అవుట్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే 48 అనేది వస్తుంది గదా! సో కాబట్టి నేనొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే కరెంట్ ఈ ఈ దీన్ని మనం మినిమమ్‌ని కూడా ఒక ప్లేస్‌లో స్టోర్ చేస్తాం. మాక్సిమమ్‌ని మాత్రమే కాకుండా మినిమమ్‌ని స్టోర్ చేస్తాం. మాక్సిమమ్ అండ్ మినిమమ్. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ పాసిబిలిటీ తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే -6 అనేదే మనకొచ్చేమంటే మినిమమ్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేనొచ్చేమంటే ఓకే. మనకొచ్చేమంటే మన యొక్క i అనేది ఏమంటే 3 ఎలిమెంట్ దగ్గర మనకి 1 ఇండెక్స్‌లో ఉంది. ఓకేనా? సో 3 ఎలిమెంట్ దగ్గర 1 ఇండెక్స్‌లో ఉంది. సో ఇక్కడ నేనొచ్చేమంటే ఒక లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఒకటి మనకొచ్చేమంటే మ్యాక్స్. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే మిన్ ఫైండ్ ఔట్ చేసేదానికి. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే ప్రోడక్ట్‌ని స్టోర్ చేసేదానికి. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ అనేది మనకొచ్చేమంటే ఎప్పుడు మనకి మ్యాక్స్ ఆఫ్ ఓకేనా? మనకి మాక్సిమం ఎలిమెంట్ మళ్ళీ మనకొచ్చేమంటే మన యొక్క ప్రోడక్ట్ ఎలిమెంట్. సో వీటిని మనం ఎవ్రీ టైమ్ కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు మనకి ఏదైతే మనకి మాక్సిమం వస్తుందో అది మనకి మన యొక్క మ్యాక్స్ ప్రోడక్ట్‌లో స్టోర్ అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనం మాక్సిమం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? మాక్సిమం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనం 2 పాసిబిలిటీస్ అనేవి చెక్ చేస్తాం. ఒకవేళ మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కుంది. ఇక్కడ నాకొచ్చేమంటే మన యొక్క మ్యాక్స్‌లో 2 అనేది ఉంది. ఓకేనా? మిన్‌లోను 2 అనేది ఉంది. ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని చెక్ చేస్తాం. -2 ఇంటూ 3 ఓకేనా? -2 ఇంటూ 3 ఎంత మనకి? -6 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి -2 ఇంటూ 3 వచ్చి -6 ఓకేనా? ఇది మనకొచ్చేమంటే ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే మన కరెంట్ ఎలిమెంట్‌ని చెక్ చేస్తాం 3 అనేది. సో ఇది వచ్చి మనకి ఇలా చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే దీంట్లో మనకొచ్చేమంటే -6 అనేది ఒక పాసిబిలిటీ. ఓకేనా? ఎందుకంటే మనకి మ్యాక్స్‌తో మనం చెక్ చేసుకొని లేదంటే మినిమమ్‌తో మనం చెక్ చేసుకొని మనకొచ్చేమంటే 6, 3 అనేది వచ్చింది. సో ఇందులో మనం 3 అనేది మ్యాక్స్ అనేది తీసుకున్నట్లయితే -6 అనేది మనం మిన్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్‌కెళ్ళినప్పుడు ఓకేనా? మనం చెక్ చేయాలి. ఏమంటే మనకొచ్చేమంటే -6 ఇంటూ 4 ఓకేనా? -6 ఇంటూ 4 ఎంత? 6 4 జా 24 -24 ఓకేనా? నెక్స్ట్ మనకి మాక్సిమం అంటే మనకొచ్చేంటే 3 ఇంటూ 4 ఎంత? 3 4 జా 12 మనకి మనకొచ్చేంటే పాజిటివ్ 12 అనేది మనకొచ్చేంటే మాక్సిమం. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇటరేట్ అయినప్పుడు మళ్ళీ మనకొచ్చేమంటే మనం మాక్సిమం, మినిమమ్‌ని చెక్ చేయాలి. సో మాక్సిమం వచ్చి మనకొచ్చేమంటే ఏముంది? ఒకటి మనకి 12 ఇంటూ -2 చేస్తే ఎంతవుతది? -24 అనేది అవుతది. బట్ మనకి -12 ఇంటూ -2 చేస్తే ఎంతవుతది? +48 అనేది అవుతుంది. అంటే మనకి 48 అనేది వస్తుంది. సో ఇలా మనం చెక్ చేయాలి. సో ఇలా చెక్ చేయాలంటే దీనికోసం మనం ఒక లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆ లాజిక్ ఏమనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం ఇక్కడ. దాని తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా మీకొచ్చేమంటే అండర్‌స్టాండ్ అనేది అయిపోతుంది. ఓకే. సో దీంట్లో వచ్చి మనం వచ్చేమంటే బోత్ పాసిబిలిటీని చెక్ చేయాలి మనం మాక్సిమమ్‌కి, మినిమమ్‌కి.
ఏమంటే మనం మ్యాక్సిమంతోనూ మన యొక్క కరెంట్ ఎలిమెంట్‌ని మల్టిప్లై చేయాలి. మినిమమ్‌తోనూ మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మనకి మినిమమ్ అనేది మనకి ఒకవేళ మల్టిప్లై చేసినప్పుడు మాక్సిమం అయిపోవచ్చు. కదా! ఒకవేళ మాక్సిమం కూడా మనకొచ్చామంటే మినిమమ్‌తో మల్టిప్లై చేసినప్పుడు మినిమమ్ అయిపోవచ్చు. ఎందుకంటే మనకిక్కడ పాజిటివ్ నంబర్ అనేది మనం -2 చేసినప్పుడు మనకు అది మినిమమ్ అయిపోతుంది. అదే నెగెటివ్ నంబర్ అనేది నెగెటివ్ వాల్యూతో చేసినప్పుడు అది పాజిటివ్ నంబర్ అయిపోతుంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ మ్యాథ్ అనేది రాస్తాం లాజిక్ అనేది ఏమంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే మళ్ళీ మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్. మనం 2 పాసిబిలిటీస్ అనేది రాస్తాం. ఒకటి మనకొచ్చేమంటే మన యొక్క మ్యాక్స్ ఎలిమెంట్ ఇంటూ మనకొచ్చేమంటే మన యొక్క నంబర్స్ ఆఫ్ 5 కామా మిన్ ఎలిమెంట్ ఇంటూ నంబర్ ఆఫ్ 5. సో, ఇలా తీసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి మ్యాక్స్ మన యొక్క నంబర్ ఆఫ్ 5లో స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే మిన్ అనేది కూడా నంబర్ ఆఫ్ 5లో స్టోర్. దీంట్లో మనకి ఏది మాక్సిమం ఉందో అది రిటర్న్ అనేది చేస్తుంది. ఒకవేళ ఇవి 2 కాకుండా మనకొచ్చేమంటే మన యొక్క నంబర్ ఆఫ్ 5 అనేది మనకొచ్చేమంటే మాక్సిమం ఉంటే ఆ మాక్సిమమ్‌ని దీంట్లో స్టోర్ అనేది చేసుకుంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనం వచ్చేమంటే మనం యొక్క మినిమమ్ కూడా చెక్ చేయాలి కదా! సో, మినిమమ్ కూడా చెక్ చేయాలి కాబట్టి మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్. సేమ్ మనం మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్. మనం సేమ్ చెక్ చేస్తాం. మ్యాక్స్ ఇంటూ నంబర్ ఆఫ్ 5 మిన్ ఇంటూ నంబర్ ఆఫ్ 5. సో, మళ్ళీ మనకొచ్చేమంటే మనకి మినిమమ్ ఈ బోత్‌లో కాకుండా మనకొచ్చేటి మన యొక్క కరెంట్ ఎలిమెంటే మనకి మినిమమ్ ఉంటే సో, దాన్ని మనం తీసుకోవాలి కదా! దానికోసం నంబర్స్ ఆఫ్ ఐ అనేది తీసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఒక లాజిక్ అనేది రాసినాం. సో, ఇది ఎలా వర్క్ అవుతుందని మనకు తెలియాలి కదా! సో, ఇప్పుడు మనం ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. ఓకేనా? సో, అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ సేమ్. ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే మన యొక్క ఇండెక్స్ మన యొక్క ఇండెక్స్ అనేది 0లో ఉంటుంది కాబట్టి మనకి 0లో ఉన్న ఎలిమెంట్‌ని మనం వచ్చేంటే మన యొక్క ప్రోడక్ట్‌లో, మళ్ళీ మ్యాక్స్‌లో, మళ్ళీ మన యొక్క మినిమమ్‌లో స్టోర్ అనేది చేసేసినాం. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి? -2, -2, -2 అన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అంటే ఐ అనేది ఓకేనా? ఐ అనేది నేనొచ్చేమంటే 3ని తీసుకుంటున్నా. ఓకేనా? ఐ అనేది 3 నుంచి తీసుకున్నా కాబట్టి నాకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేస్తున్నాం. ఐ అనేది 3 మళ్ళీ మనకొచ్చేమంటే మ్యాక్స్ అనేది -2 మినిమమ్ అనేది -2. మ్యాక్స్ అనేది -2 ఉంది. మినిమమ్ అనేది ఐ అనేది మనకొచ్చేమంటే 3 అనేది ఉంది. సో, ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా. మన యొక్క మ్యాక్స్ ఎలిమెంట్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్ అనేది మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే 2 కండిషన్ మ్యాక్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ. మ్యాక్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ మనకేమొస్తుంది? మ్యాక్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ అనేది మనకేముంది? -6 కామా మళ్ళీ మిన్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ. మిన్ అనేది -2, 3 -6 అనేది ఉంది. మనకొచ్చేమంటే మళ్ళీ నంబర్ ఆఫ్ ఐ 3 చెక్ చేయాలి. దీంట్లో మనకొచ్చేమంటే మన యొక్క అవుట్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే 3. మన యొక్క మాక్సిమం ఎలిమెంట్ వచ్చి 3 అనేది వస్తుంది. సో, కాబట్టి నేనొచ్చేమంటే మన యొక్క మాక్సిమమ్‌లో మనం వచ్చేమంటే 3 అనేది అప్డేట్ చేసేద్దాం. సో, మ్యాక్స్‌లో వచ్చి మనకొచ్చేమంటే 3 అనేది అప్డేట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మనం వచ్చేమంటే మన యొక్క మినిమమ్ ఎలిమెంట్ కూడా మనం ఫైండ్ ఔట్ చేయాలి కదా! మినిమమ్‌లో మనకొచ్చేమంటే సేమ్ లాజిక్ అనేది యూజ్ చేస్తాం. -6, -6, 3 బట్ దీంట్లో మనకి మినిమమ్ ఏది? -6 అనేది మినిమమ్. సో, కాబట్టి నేనొచ్చేమంటే మినిమమ్ అనే దాన్ని ఇక్కడ -6 అనేది స్టోర్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మన యొక్క ప్రోడక్ట్ ఎలా చెక్ చేస్తున్నాం? మన యొక్క మాక్సిమం ఎలిమెంట్ ఎంత? 3 అనేది. మన యొక్క ప్రోడక్ట్ ఎంత? -2 అనేది. 3, -2లో ఏది మ్యాక్స్ అంటే మనకి మన యొక్క మ్యాక్స్ అనేది మ్యాక్స్ ప్రోడక్ట్ కంటే. సో, కాబట్టి 3 అనేది అప్డేట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ లాజిక్ ప్రకారం మనం ఎప్పుడైతే మనకి ఐ అనేది ఇక్కడ ఉంటుందో అప్పుడు మనకి ఐ అనేది మనకి కలర్ చేంజ్. ఐ అనేది మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకి 3 దగ్గర ఉంటుందో అప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క ప్రోడక్ట్‌లో 3 అనేది మ్యాక్స్‌లో 3 అనేది మిన్‌లో -6 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మన యొక్క ఐ అనేది ఏమంటే ఇంక్రిమెంట్ అయింది. సో, ఐ అనేది ఇంక్రిమెంట్ అయిపోయి మనకి ఐ అనేది 4 ప్లేస్‌కొచ్చింది. ఓకే. మనకిప్పుడు వచ్చేమంటే ఐ అనేది ఏమి ఇక్కడ 4. సో, మన యొక్క మ్యాక్స్ ఏముంది ఇక్కడ? మ్యాక్స్ వచ్చి మనకొచ్చేమంటే 3. మన యొక్క మిన్ వచ్చి ఏముంది? -6.
ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క లాజిక్ అనేది ఇక్కడ మనం చెక్ చేయాలి గదా! మనకి ఏది వాల్యూస్ వస్తుందని. ఓకే. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క మ్యాక్స్ ఇంటూ మన యొక్క కరెంట్ ఎలిమెంట్. మ్యాక్స్ ఇంటూ కరెంట్ ఎలిమెంట్ ఎంత? 3, 4 జా 12 ఓకేనా? 12, మిన్ ఇంటూ కరెంట్ ఎలిమెంట్ -6, 6, 4 జా 24 ఓకేనా? -6 అంటే -24 ఓకేనా? నెక్స్ట్ మనకి మళ్ళీ ఇంకోటుంది. ఏమంటే మనకి కరెంట్ ఎలిమెంట్. కరెంట్ ఎలిమెంట్ ఎంత? 4 ఓకే. కరెంట్ ఎలిమెంట్ అనేది 4. సో, దీంట్లో మనకి మాక్సిమం ఎలిమెంట్ ఎంత? 12 అనేది మనకి మాక్సిమం. ఓకే. 12 అనేది మాక్సిమం. ఓకే. సో, సేమ్ లైక్ మనకొచ్చామంటే మన యొక్క మాక్సిమమ్‌ని మనం 12 అనేది అప్డేట్ అనేది చేసేద్దాం. మనకు మాక్సిమమ్‌లో. ఓకే. నెక్స్ట్ మనం మినిమమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. మినిమమ్ అనేది మనకొచ్చేంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ మనకి ఏదనేది వస్తుందో 12, 24, 4 అనేదే వస్తుంది. దీంట్లో మనకి మిన్ అనేది తీసుకుంటుంది. మిన్ అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే -24 అనేది తీసుకుంటుంది. సో, కాబట్టి సేమ్ మనకొచ్చేమంటే మన యొక్క మినిమమ్‌ని మనం మన యొక్క మినిమమ్‌లో అప్డేట్ చేసేద్దాం. -24 ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మాక్సిమమ్‌లో 12 ఉంది. 12కి మన యొక్క ప్రోడక్ట్‌ని చెక్ చేసినప్పుడు మనకి 3 కంటే 12 అనేది బిగ్ కాబట్టి మన యొక్క మ్యాక్స్ ప్రోడక్ట్‌లో మనకి 12 అనేది అప్డేట్ అయిపోయింది. ఓకే. మళ్ళీ మనకొచ్చేమంటే మన యొక్క ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఎక్కడికంటే ఇక్కడికి -2కి. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఐ అనేది ఏముంది? -2. మన యొక్క మ్యాక్స్‌లో ఏముంది? 12 అనేది ఉంది. మన యొక్క మినిమమ్‌లో ఏముంది? మనకి -24 అనేది ఉంది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఏ విధంగా లాజిక్ వర్క్ అవుతుందనేది చూద్దాం. సో, సేమ్ మనకేమంటే ఇక్కడ బోత్ ఒకేలాగా వర్క్ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే మ్యాక్స్ ఇంటూ మన కరెంట్ ఎలిమెంట్. మ్యాక్స్ ఇంటూ కరెంట్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు మనం సేమ్ ఇది ఏం చేస్తున్నామో అదే లాజిక్‌ని నేను ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఓకే. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం? సో, ఈ 3 ఎలిమెంట్స్ సేమ్ యాజ్ టీజ్‌గా నేను ఇక్కడ రాస్తున్నా. మ్యాక్స్ అనేది ఏముంది మనకి? 12 ఇంటూ -2. -2 అంటే 24 ఓకేనా? అంటే మనకి మ్యాక్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ చేస్తే. మిన్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ చేస్తే మనకేమొస్తది? -24 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ప్లస్ అయినప్పుడు మనకొచ్చేటి 24, 24 48 అనేది అయిపోయింది. +48 నెక్స్ట్ మనకి కరెంట్ ఎలిమెంట్ వచ్చి -2 అనేది. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి మినిమమ్‌లో చెక్ చేసినప్పుడు మనకి సేమ్ అలానే వస్తుంది. 48, -2 సో, ఇప్పుడు మనకొచ్చేవంటే మన యొక్క మ్యాక్స్‌లో మనకొచ్చేవంటే 48 అనేది స్టోర్ అవుతుంది. మన యొక్క మిన్‌లో వచ్చి -24 అనేది స్టోర్ అవుతది. సో, సేమ్ మనకొచ్చేవంటే ఇక్కడ అప్డేట్ అనేది చేసేద్దాం. మ్యాక్స్‌లో వచ్చి మనకొచ్చేవంటే 48 మిన్‌లో మనకొచ్చేవంటే సేమ్ -24 ఓకేనా? ఓకే. 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 మనకొచ్చేవంటే మిన్‌లో వచ్చి ఆల్రెడీ మనకొచ్చేవంటే -24 అనేది ఉంది కాబట్టి -24 అంటే మనకొచ్చేవంటే ఎక్కడో మిస్టేక్ చేసేసినాం. 4, 3 జా 12, 12, 2 జా 24 ఓకే. 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 కరెక్ట్‌గానే రాసినాం. ఎందుకంటే మిన్‌లో వచ్చి మనకొచ్చేవంటే సేమ్ మనకొచ్చేవంటే 24 ఉన్నప్పుడు మనకొచ్చేవంటే ఇది పాజిటివ్ అనేది అయిపోతుంది గదా! 48 అనేది. ఓకే. ఓకే. సో, -24 ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మనకి చూసినప్పుడు మనకి మిన్‌లో వచ్చి మనకొచ్చేవంటే -24 అనేదే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే దీంట్లో వచ్చి మినిమమ్ వాల్యూ అనేది -24 అనేదే వస్తుంది. కరెంట్‌కి కూడా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఐ అనేది ఏమంటే మనకి ఇంక్రిమెంట్ అయిపోయింది. ఐ అనేది ఔట్ సైడ్ వచ్చింది. ఐ అనేది ఔట్ సైడ్ వచ్చినప్పుడు మనకొచ్చేవంటే ఇక్కడ ఏం లేదు. సో, ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. సో, మనకి ప్రోడక్ట్‌ని మనం రిటర్న్ చేసేస్తున్నాం. రిటర్న్ మన యొక్క ప్రోడక్ట్. సో, మనకేముంది మన యొక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అనేది అయ్యుంటది గదా! మాక్సిమం ప్రోడక్ట్, సో, ఇక్కడ మనకొచ్చేవంటే మన యొక్క ప్రోడక్ట్ కూడా 48 అనేది అప్డేట్ అయింది. సో, కాబట్టి మనం 48ని రిటర్న్ చేస్తున్నాం. సో, ఇలా మనం వచ్చేవంటే మన యొక్క లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సో, ఇలా మనం వచ్చామంటే మన యొక్క ప్రోడక్ట్ అనేది మనకొచ్చామంటే మాక్సిమం, మినిమమ్ అంటే దానికి ముందున్న 2 వాల్యూస్ మీద బేస్ చేసుకొని మనం వచ్చామంటే మన యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి, ఇది కామన్‌గా మనకొచ్చామంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? సో, ఇది మనం వచ్చామంటే ప్రోగ్రామాటికల్‌గా మనం చూద్దాం. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, మనం ప్రోగ్రామాటికల్‌గా రాసినప్పుడు మీకొచ్చేమంటే క్లియర్‌గా మనకొచ్చేమంటే మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం అక్కడ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో, అదే అప్రోచ్ అనేది మనం ఇక్కడ యూజ్ అనేది చేస్తాం. సో, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ నేనిక్కడ అక్కడ ఏమైతే ఇన్‌పుట్ అనేది తీసుకున్నానో, అదే ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ కోసం. ఓకే.
సో ఇందులో వచ్చి మనకు వచ్చేమంటే ఇంట్ మన యొక్క ప్రోడక్ట్ పిఆర్ఓడియూసిటీ ప్రోడక్ట్ ఈక్వల్ టు మనం నంబర్స్ ఆఫ్ జీరోని తీసుకుంటాం. ఓకేనా, నంబర్స్ ఆఫ్ జీరో కంట్రోల్ జెడ్. ఓకే ఓకే ఇంట్ మన యొక్క మ్యాక్స్లో మనం వచ్చేమంటే సేమ్ నంబర్స్ ఆఫ్ జీరోని తీసుకుంటున్నాం. ఇంట్ మన యొక్క మినిమంలో కూడా సేమ్ నంబర్స్ ఆఫ్ జీరోని తీసుకుంటున్నాం. ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మన యొక్క నంబర్స్ ఆఫ్ జీరోని మనం వచ్చేమంటే కంప్లీట్ అనేది చేసేసినాం కాబట్టి మనం స్టార్టింగే మనం వచ్చేమంటే ఐ అనేది ఇక్కడి నుంచి తీసుకుంటాం. ఓకేనా, ఓకే సో ఐ అనేది ఇక్కడి నుంచి తీసుకున్నాం. సో మనకు వచ్చి మన యొక్క లూప్ ఫర్ లూప్. ఓకేనా, మన ఫర్ లూప్ అనేది మనం ఎక్కడి నుంచి ఐ అనేది స్టార్ట్ చేస్తామంటే ఇంట్ ఐ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1 ఐ లెస్ దెన్ ఎన్. ఓకే ఐ లెస్ దెన్ మనకు వచ్చేంటే నంబర్స్ ఆఫ్ లెంత్ కాబట్టి ఎన్ నంబర్స్ ఆఫ్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఓకే మనం ఫైనల్గా వచ్చి మన యొక్క ఫైనల్ ఆన్సర్ వచ్చి మనకి ప్రోడక్ట్లో స్టోర్ చేస్తుంది కాబట్టి మన యొక్క ప్రోడక్ట్ని మనం రిటర్న్ అనేది చేసేద్దాం. రిటర్న్ ప్రోడక్ట్. ఓకే మనకి వచ్చేమంటే మన యొక్క ప్రోడక్ట్ని మనం రిటర్న్ చేసేసినాం. సో ఇప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క లాజిక్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేయాలి. ఎలా అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ నేను సేమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమంటే మనకి సేమ్ మనకి ఇక్కడ డయాగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం మనం మ్యాక్స్ మిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మ్యాక్స్ మిన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం వచ్చేంటే ప్రోడక్ట్కి మనం వచ్చేంటే మన కరెంట్ మనం మ్యాక్స్ని మళ్ళీ మన యొక్క దీనికి ముందున్న ప్రోడక్ట్ వాల్యూని మనం కంపేర్ చేసుకుంటూ మనం స్టోర్ అనేది చేసుకుంటాం. ఓకే సో ఇప్పుడు నేను వచ్చేమంటే సేమ్ మనం వచ్చామంటే మిన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఎగ్జాంపుల్ ఫస్ట్. ఓకేనా, మ్యాథ్ డాట్ మిన్. సో మ్యాథ్ డాట్ మిన్ తీసుకున్నప్పుడు నేను వచ్చామంటే మనకి ఇంకొక మనం అంటే ఒకటి మనం మాక్సిమం మినిమంతో రెండు దాంతో కంపేర్ చేయాలి. మళ్ళీ మనం వచ్చామంటే కరెంట్ ఎలిమెంట్ని తీసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చామంటే నంబర్స్ ఆఫ్ ఐ అనేది కరెంట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ మనం వచ్చామంటే మళ్ళీ మనం వచ్చామంటే మాక్సిమం ఇంటూ మనకు వచ్చామంటే కరెంట్ ఎలిమెంట్ మినిమం ఇంటూ కరెంట్ ఎలిమెంట్కో చేయాలి కదా. సో కాబట్టి మనకి ఇంకొక మ్యాథ్ ఫంక్షన్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మనం 3 వాల్యూస్ని మనం వచ్చే 3 వాల్యూస్లో మనం మాక్సిమం అనేది తీసుకోవాలి. ఓకేనా, 3 వాల్యూస్లో మాక్సిమం తీసుకోవాలంటే మనం ఫస్ట్ ఈ 2 వాల్యూలో మాక్సిమం ఫైండ్ అవుట్ చేసుకొని మళ్ళీ దీంతో కంపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనకు వచ్చేమంటే మాక్సిమం ఇంటూ నంబర్స్ ఆఫ్ ఐ. నెక్స్ట్ మనకు వచ్చేమంటే మినిమంతోనే చెక్ చేస్తాం. మినిమం ఇంటూ నంబర్స్ ఆఫ్ ఐ. ఓకే సో ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ మనం ఏ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసినామో అదే విధంగా మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ట్రై చేద్దాం. మనకి క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చేమంటే తీసుకున్న ఎలిమెంట్ వచ్చి 3. ఓకేనా, సో మనకి మ్యాక్సిమంలో మనకి -2 అనేది ఉంది. మినిమంలోనూ మనకు వచ్చేమంటే -2 అనేది ఉంది. మనకి మన యొక్క ప్రోడక్ట్లోనూ మనకి -2 అనేది ఉంది. ఓకే సో ఇప్పుడు మనకి ఈ లాజిక్ ప్రకారంగా మనకి అవుట్పుట్ అనేది ఏమేమి వస్తుందని చూద్దాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మాక్సిమం ఇంటూ మినిమం ఎంత. ఓకే మాక్సిమం ఇంటూ నెంబర్ ఆఫ్ ఐ -6. సో -6 అనేది వస్తుంది. కామా ఇంకొక పాసిబిలిటీ ఏమంటే మినిమం ఇంటూ నంబర్ ఆఫ్ ఐ అది కూడా -6 అనేది వస్తుంది. ఇంకోటి వచ్చి మనకి నంబర్ ఆఫ్ ఐ. నంబర్ ఆఫ్ ఐ ఎంత మనకి 3. సో ఈ 3లో మనకి అవుట్పుట్ వచ్చి మనకు వచ్చేమంటే మ్యాక్సిమం ఎలిమెంట్ కాబట్టి మనకి 3 అనేది వస్తుంది. ఓకే ఓకే సో మినిమంలో మనకు ఓకే సారీ మనకి ఇక్కడ మ్యాక్సిమం అనేది చేసినాం. మనం మినిమం అనేది రాసుకున్నామా. ఓకే మనం మ్యాక్సిమం అనేది మార్చేద్దాం అంతే. మ్యాక్స్. ఓకేనా, సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం అనేది వేరియబుల్ నేమ్ తీసుకున్నాం కాబట్టి. ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మ్యాక్సిమం అనేది ఇక్కడ 3 అనేది ఫైండ్ అవుట్ చేసినాం. సో నెక్స్ట్ మనకి మినిమం అనేది కూడా చెక్ చేయాలి కదా. మినిమం ఈక్వల్ టు సేమ్ మనం సేమ్ లాజిక్ని మనం పర్ఫామ్ అనేది చేస్తాం. మ్యాథ్ డాట్ మిన్. ఓకే సేమ్ మనకు వచ్చేమంటే మినిమం. సో మినిమం అనేది మనకు వచ్చేమంటే మనం వచ్చేమంటే సేమ్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ అనేది చేస్తాం. నంబర్స్ ఆఫ్ ఐ నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ ఐ. ఓకే మనం దీంట్లో మళ్ళీ మనం వచ్చేమంటే 2 అనేది చెక్ చేయాలి కాబట్టి ఇంకొక మ్యాథ్ ఫంక్షన్ అనేది యూజ్ చేద్దాం. మ్యాథ్ డాట్ మ్యాక్స్ కాదు మిన్. ఓకే సారీ మ్యాక్స్ అనేది వస్తుంది. మిన్. ఓకేనా, మ్యాథ్ డాట్ మిన్ ఎందుకంటే మనం మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మ్యాథ్ డాట్ మిన్. సో ఇక్కడ మిన్. ఓకేనా, ఎందుకో మ్యాక్స్ అనేది వస్తుంది ఆల్వేస్. ఎందుకంటే మనం ఎప్పుడు మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేసి మ్యాక్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఓకే మనం మినిమం అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా దీంట్లో. ఓకేనా, సో మినిమం అనేది చెక్ చేయాలి కాబట్టి మ్యాక్స్ ఇంటూ నంబర్స్ ఆఫ్ ఐ. సో మళ్ళీ మనకు వచ్చేమంటే మినిమం ఇంటూ నంబర్స్ ఆఫ్ ఐ. ఓకే మినిమం ఇంటూ నంబర్స్ ఆఫ్ ఐ.
ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే సేమ్ మనం ఇదే లాజిక్‌ని మనం పెర్ఫార్మ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే మ్యాథ్స్ ఇంటూ నంబర్స్ ఆఫ్ ఐ. మ్యాథ్స్ ఇంటూ నంబర్స్ ఆఫ్ అంటే మనం ఇక్కడున్న -2ని చెక్ చేయాలి. బట్ మనకిక్కడ ఆల్రెడీ మ్యాథ్స్ అనేది మనకి వేరియబుల్ చేంజ్ అయిపోయి 3 స్టోర్ అయిపోయింది. బట్ మనకి 3ని చెక్ చేయాలంటే నో. ఎందుకంటే మనం దీంట్లో ఉన్న -2ని చెక్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ కంపేర్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ సాల్వ్ చేసిన మ్యాథ్స్‌ని మనకు అవసరం లేదు. ఈ మ్యాక్స్ మినిమమ్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు మనం వచ్చేంటి ఆల్రెడీ మనం స్టోర్ చేసుకున్న వాల్యూస్‌ని చెక్ చేయాలి. కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ మ్యాక్స్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది కాబట్టి, సో, మనం దీన్ని ఒక్కసారి మనం టెంప్‌లో స్టోర్ చేసుకుందాం. టెంప్ ఈక్వల్ టు టెంప్ టెంప్ ఈక్వల్ టు మ్యాక్స్ అని స్టోర్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి మ్యాక్స్ టెంప్‌లో మనకొచ్చేమంటే -2 అని స్టోర్ అయ్యుంటది కాబట్టి, సో, నేను ఇక్కడ ఏమంటే మ్యాక్స్‌కి బదులుగా ఎందుకంటే మనం మ్యాక్స్ వాల్యూని మనం మోడిఫై చేస్తున్నాం కాబట్టి, మ్యాక్స్‌కి బదులుగా మనం వచ్చేమంటే టెంప్‌ని తీసుకుంటున్నాం. ఇంకా మనకి మిన్ అనేది మనకొచ్చేమంటే -2 అనేదే ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ మిన్‌ని చేంజ్ చేయలేదు. సో, ఇప్పుడు మనం మిన్‌ని చేంజ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే -6 అనేది వస్తుంది. టెంప్‌లో మనకి -2 ఇంటూ కరెంట్ ఎలిమెంట్ ఎంత 6, 3. -6 నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మినిమమ్ ఎంత -2 ఇంటూ కరెంట్ ఎలిమెంట్ ఎంత 3. సో, -6 అనేది వస్తుంది. కరెంట్ ఎలిమెంట్ 3. దీంట్లో మనకొచ్చేమంటే మినిమమ్ ఎలిమెంట్ ఏది -6 అనేది వస్తుంది. ఓకే. సో, మనకి ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు మనకొచ్చేమంటే i అనేది 3 ప్లేస్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేమంటే మాక్సిమం 3 అనేది వస్తుంది. మినిమమ్ అనేది మనకెంత -6 అనేది వస్తుంది. సో, మనం మాక్సిమమ్‌ని 3కి అప్డేట్ చేసేద్దాం. ఓకేనా? మినిమమ్‌ని -6కి అప్డేట్ చేసేద్దాం. ఓకేనా? మాక్సిమమ్‌ని 3కి, మినిమమ్‌ని -6కి అప్డేట్ అనేది చేసేసిన. ఓకే. సో, ఇప్పుడు మనకి మనకొచ్చేటి కరెంట్‌లో మనకొచ్చేమంటే మాక్సిమమ్‌లో 3 అనేది ఉంది. మినిమమ్‌లో మనకొచ్చేమంటే -6 అనేది ఉంది. ఓకేనా? టెంప్‌లో మనకి -2 అనేది ఉంటుంది. సో, మనకి నెక్స్ట్ వచ్చి మనం మన యొక్క ప్రోడక్ట్‌ని మనం అప్డేట్ చేయాలి గదా! ప్రోడక్ట్‌ని అప్డేట్ చేయాలంటే ఏదైతే మాక్సిమమ్ వస్తుందో అదే మనం ప్రోడక్ట్‌లో స్టోర్ చేయాలి. కాబట్టి మనకి ప్రోడక్ట్‌కో ఒక లాజిక్ అనేది మనం రాయాలి. సో, కాబట్టి ప్రోడక్ట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే మ్యాథ్ డాట్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఆఫ్ మన యొక్క ప్రోడక్ట్. ఓకే. మనం మ్యాథ్స్‌ని కంపేర్ చేస్తాం. మ్యాథ్స్‌తో ప్లస్ మన యొక్క ప్రోడక్ట్‌తో. సో, కాబట్టి మ్యాథ్స్, ప్రోడక్ట్ అనేది ఇద్దాం. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేవంటే ఇక్కడ లాజిక్ ప్రకారం మనకొచ్చేవంటే -2, 3 దీంట్లో మనకి మ్యాథ్స్ ఏది? మనకి -2, 3లో మనకి మ్యాథ్స్ వచ్చేవంటే 3 అనేది మ్యాథ్స్ కాబట్టి మనకి మన యొక్క ప్రోడక్ట్‌కి 3 అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ వచ్చి మ్యాథ్స్ వచ్చి మనకి 3 కాబట్టి. ఓకే. సో, మనకి మళ్ళీ మనకొచ్చేవంటే ఇటరేట్ అనేది జరుగుతుంది. ఇటరేషన్ జరిగినప్పుడు i అనేది మనకెక్కడ 4 దగ్గరికొస్తుంది. i అనేది 4 దగ్గరికొచ్చింది. సో, మనకేమంటే ఇప్పుడు 4 అనేది ఎలిమెంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు టెంప్‌లో మనకేముంది? మ్యాథ్స్ ఎలిమెంట్ అని ఉంది. టెంప్‌లో మ్యాథ్స్ ఎలిమెంట్ ఏమి 3. సో, కాబట్టి మనం 3 అనేది అప్డేట్ చేసేద్దాం. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి సేమ్ లాజిక్ అని మనం పెర్ఫార్మ్ చేస్తున్నాం. సేమ్ లాజిక్‌ని మనం పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందనేది చూద్దాం. జస్ట్ దీన్ని రిమూవ్ చేసేస్తున్నా. ఓకే. సేమ్ లాజిక్‌ని పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకిప్పుడు కరెంట్‌లో మనకొచ్చేవంటే మనకి సేమ్ మనకి మ్యాథ్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ. మ్యాథ్స్ అనేది ఏమి మనకి 3. నంబర్ ఆఫ్ ఐ అనేది ఏమి 4. సో, 3, 4 జా మనకెంత 12 అనేది వస్తుంది. కమా మిన్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ. మిన్ అంటే ఎంత మనకి -6 ఇంటూ 4. 6, 4 జా 24. మైనస్ కాబట్టి -24 అనేది వస్తుంది. కమా నెక్స్ట్ మనకొచ్చేవంటే నెక్స్ట్ ఏమొస్తుంది? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే నంబర్ ఆఫ్ ఐ. నంబర్ ఆఫ్ ఐ ఎంత మనకి 4. సో, కాబట్టి 4. సో, దీంట్లో మనకొచ్చేవంటే మాక్సిమం ఎలిమెంట్ ఏది? మనకి 12 అనేదే మాక్సిమం. సో, కాబట్టి మనకొచ్చేవంటే మాక్సిమం అనేది 12 చేంజ్ అయింది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం వచ్చామంటే మినిమమ్ ఆఫ్ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. మినిమమ్‌లో మనకొచ్చేంటి టెంప్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ. టెంప్ ఎంత మనకి 3. నంబర్ ఆఫ్ ఐ ఎంత 4. 3, 4 జా ఎంత 12 అనేది వస్తుంది. సేమ్ మనకి మినిమమ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐ ఎంత -6 ఇంటూ 4. 6, 4 జా 24 -24 అనేది వస్తుంది. కామా మనకి కరెంట్ ఎలిమెంట్ 4. దీంట్లో మనకి మిన్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. మిన్ అనేది ఏం మనకి 24 -24 ఓకేనా? ఇదే మినిమమ్. సో, మినిమమ్ అనేది ఇదే. సో, ఇప్పుడు మనకి మళ్ళీ చెక్ చేస్తాం. మన యొక్క ప్రోడక్ట్‌లో 3 అనేది ఉంది. 3, 12లో మ్యాథ్స్‌లో 12 ఉంది. 12లో మనకి ఏది మాక్సిమం అంటే 12 అనేదే మాక్సిమం. కాబట్టి మనకొచ్చేవంటే ప్రోడక్ట్‌లోకి మనకొచ్చేవంటే 12 అనేది అప్డేట్ అవుతుంది.
మన యొక్క మ్యాథ్స్‌లోకి మనకొచ్చేంటే 12 అనేది అప్డేట్ అవుతుంది. ఎందుకంటే మనకి మ్యాథ్స్‌లో 12 అనేది ఉంటుంది ఇప్పుడు. ఓకేనా? సో, కాబట్టి మ్యాథ్స్‌లోకి 12 అనేది అప్డేట్ అయింది. మన యొక్క మినిమమ్‌లోకి మనకొచ్చేమంటే -24 అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనా? -24. ఓకే. నెక్స్ట్ మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. i అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకేమి అవుతుంది? i అనేది -2 దగ్గరికొస్తుంది. -2 దగ్గరికి i అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి నంబర్స్ ఆఫ్ i ఎంత? -2. ఓకే. నెక్స్ట్ మన యొక్క టెంప్‌లో మనకి ఏదైతే మాక్సిమం ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది. మాక్సిమం ఏదుంది ఇక్కడ మనకి? మాక్సిమం అనేది 12 అనేది ఉంది. సో, 12 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇక్కడ మనకొచ్చి ఇక్కడ మనం సేమ్ మనకిక్కడున్న లాజిక్ ప్రకారం మనం మన యొక్క ప్రోగ్రామ్ అంటే ఆపరేషన్స్ అనేది చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మాక్స్ ఇంటూ నంబర్ ఆఫ్ i. మాక్స్ అంటే ఏం మనకి? 12. నంబర్ ఆఫ్ i ఎంత? -2. ఏమవుతుంది? 12 ఇంటూ -2 -24 కామా మినిమమ్ ఎంత? -24 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 24 ఇంటూ 2 48 అనేది అవుతుంది. నెక్స్ట్ మన కరెంట్ ఎలిమెంట్ ఎంత? -2. దీంట్లో మనకి ఏది మాక్సిమం? మాక్సిమం వచ్చి 48. సేమ్ మనకి ఇక్కడ జరిగినప్పుడు కూడా మనకి 24 -24 48 -2 అనేది వస్తుంది. దీంట్లో మనకి ఏది మినిమం? -24 అనేది మినిమం. ఇప్పుడు మనకొచ్చేమంటే ప్రోడక్ట్‌లోకి మనకొచ్చేమంటే చెక్ చేస్తున్నాం. మన యొక్క 12ని మన యొక్క 48ని. ఏది మనకి మ్యాక్స్ అంటే 48 మ్యాక్స్. 12, 48 దట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 48. సో, దీన్ని మనం సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ అప్డేట్ అనేది చేసేస్తున్నాం. సో, ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు మనకొచ్చేమంటే 48 మనకి మ్యాక్స్‌లో మనకేముంటది ఇక్కడ 48 ఉంటుంది. ఎందుకంటే మనం 48 అనేది అప్డేట్ చేసినాం కదా ఇక్కడ. ఓకే. నెక్స్ట్ మినిమమ్‌లో 24 అనేది అప్డేట్ చేసినాం. సో, మనకి మినిమమ్‌లో నెక్స్ట్ ముందు ఆల్రెడీ 24 ఉంటుంది. కరెంట్‌లో కూడా మనకొచ్చేంటే 24 అనేది ఉంటుంది. ఓకేనా? దట్ మీన్స్ -24. సారీ. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. i అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేమంటే i అనేది ఔట్ సైడ్ వచ్చేస్తుంది. మనకి అక్కడ అరేలో మనకి ఎలిమెంట్స్ లేవు కాబట్టి, సో, మనకి డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ప్రోడక్ట్‌లో మనకేముంది? 48 అనేది ఉంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది 48 అనేది వస్తుంది. సేమ్ కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా, రన్ అనేది చేస్తున్నా. సో, మనకి 648 ఓకేనా? ఫస్ట్ ఇన్‌పుట్‌కి 6 నెక్స్ట్ మనం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్న ఇన్‌పుట్‌కి 48 అనేది రావడం జరిగింది. సేమ్ మనకిక్కడ ఏ విధంగా అనేది ప్రోగ్రామ్ అనేది రాస్తున్నామో అదే విధంగా అనేది వర్క్ అవుతుంది. జస్ట్ మనం ఇక్కడ ఏమంటే 3 నంబర్స్ ఉన్నప్పుడు ఈ 3 నంబర్స్‌లో మనం మాక్సిమం, మినిమమ్ ఫైండ్ ఔట్ చేసుకొని మళ్ళీ దాంట్లో మనం వచ్చేమంటే ఏదైతే మనకి మాక్సిమం ఉంటుందో ఆ మాక్సిమం కరెంట్ అంటే మనకి ప్రోడక్ట్ అనేది ఫైండ్ ఔట్ చేసుకొని వీటిలో మనం మాక్సిమం అనేది తీస్తున్నాం. సో, ఇలా సాల్వ్ చేసుకుంటూ అంటే మనం ఇక్కడ ఆల్రెడీ 2 వేరియబుల్స్ యూజ్ చేసుకొని ఆ 2 వేరియబుల్స్‌ని మనం చెక్ చేసుకుంటూ మనం వచ్చేమంటే నెక్స్ట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఇలా మనం వచ్చేమంటే డైనమిక్‌గా మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్‌ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చి నార్మల్‌గా మనం వచ్చి డైనమిక్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఫైనల్ అవుట్‌పుట్ అనేది దానికి ముందున్న మినిమమ్ అండ్ మాక్సిమం వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా వర్క్ అవుతుందనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయింది అనుకుంటా. ఎందుకంటే మనకిది జస్ట్ మనకి సింపుల్ ప్రోగ్రామే. ఏమంటే జస్ట్ మీరొచ్చేమంటే ప్రాక్టీస్ అనేది చేయండి. మీకు నార్మల్‌గా వచ్చేమంటే మీరు జస్ట్ అనలైజ్ చేసుకోవాలి ప్రోగ్రామ్ అనేది. ఎలా అంటే ఇప్పుడు నేను సేమ్ యాజ్ టీజ్‌గా మీకు ఎక్కడ ఏ విధంగా అనేది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినానో సేమ్ అదే విధంగా మీరొచ్చేమంటే పెన్ను, పేపర్ తీసుకొని జస్ట్ అనలైజ్ చేయండి. ఇక్కడ మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసుకున్న ప్రకారంగా. సో, ఇలా అనలైజ్ చేసుకొని మీరొచ్చి ప్రాక్టీస్ చేస్తే మీకొచ్చి ఆటోమేటిక్‌గా ప్రోగ్రామ్స్ అనేది ఈజీగా అనేది రావడం జరుగుతుంది. జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు ఆటోమేటిక్‌గా దాని తర్వాత ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం యూజ్ చేసేది వచ్చేమంటే జస్ట్ మనం సింగిల్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అది మనకొచ్చేమంటే జస్ట్ మనం n టైమ్ ఓకేనా? ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే n-1 టైమ్ యూజ్ చేస్తాం. బట్ ఏమంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీలో మనకొచ్చేమంటే ఆల్వేస్ మనకొచ్చేమంటే నియర్‌గా ఉన్నప్పుడు మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది తీసుకుంటాం. ఓకేనా? సో, ఇక్కడ మనం బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీతో మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ అనేది మనకొచ్చేమంటే జస్ట్ మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకున్నాం. ఇదొచ్చి మనకు 3 వేరియబుల్ కాన్స్టెంట్ ఓకేనా? కాబట్టి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ 1 అనేదే ఉంటుంది. ఓకే. సో, మీకి ఈజీగా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్‌ని మనం వచ్చేమంటే మన యొక్క లీడ్ కోడ్‌లో మనం కాపీ పేస్ట్ అనేది చేద్దాం. సో, దీన్ని నేను రిమూవ్ అనేది చేసేస్తున్నా.
సో జస్ట్ మనం లాజిక్ మాత్రం తీసుకుందాం. ఓకే, కంట్రోల్ సి, మన యొక్క లీడ్ కోడ్లో పేస్ట్ అనేది చేస్తున్నా. ఓకే, మనం బేసిక్ ఫస్ట్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది చెక్ చేద్దాం. ఓకే, మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని పాస్ అయింది కాబట్టి నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మనకి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చూడొచ్చు, మన యొక్క కోడ్ అనేది మనకు వచ్చేయంటే 53.68%ని మనం బీట్ అనేది చేసింది. ఓకేనా. సో ఇక్కడ నార్మల్గా వచ్చేయంటే మనం మ్యాథ్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు ఇంకా మనకు వచ్చేయంటే ఇఫ్ ఇల్స్ కండిషన్స్ యూజ్ చేసినా మనకు వచ్చేయంటే ఇంకా సింపుల్గా మనకు వచ్చేయంటే ఇంకా కొంచెం టైం కాంప్లెక్సిటీ అనేది ఫాస్ట్గానే ఉంటుంది. ఓకేనా. సో బట్ ఇక్కడ ఏమంటే మనం జస్ట్ బిగ్ ఆఫ్ ఎన్, ఓకేనా, టైం కాంప్లెక్సిటీ మన యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం. బట్ ఇది మాక్సిమం మనకు వచ్చేయంటే ఆప్టమైజ్ వేలో మనం సాల్వ్ అనేది చేసినాం. ఓకే. సో మీకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. జస్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది మనకు వచ్చేయంటే 53% ఆఫ్ మెంబర్స్ని బీట్ అనేది చేసి 2 మిల్లీ సెకండ్స్లోనే మనకి రన్ అనేది అవుతుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.